హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ టుగెదర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ 29th రోజు రికార్డ్ చేసింది. దట్ ఈజ్ ఆన్ గుడ్ ఫ్రైడే. ముందైతే లేవగానే కింద వర్క్స్ అంతా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తూ ఉన్నాను. గుడ్ ఫ్రైడే సర్వీస్ అటెండ్ అవ్వాలి కదా. వర్క్ స్టార్ట్ చేసే కన్నా ముందు యూట్యూబ్ ఓపెన్ చేసి స్పిరిచువల్ సాంగ్స్ ప్లే చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకుంటాను, స్పిరిచువల్ మ్యూజిక్ పెట్టుకుని అప్పుడు వర్క్ కంటిన్యూ చేస్తాను అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇది గుడ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. గుడ్ ఫ్రైడేని గుడ్ అని ఎందుకు అంటారో తెలుసా? అది గుడ్ ఎలా అవుతుంది? మీరు ప్రైజ్ చేసే గాడ్ చనిపోయిన రోజు అది గుడ్ ఎలా అవుతుంది అన్న క్వశ్చన్ మీకు ఎప్పుడన్నా రైజ్ అయిందా? అయితే ఈ వీడియోలో నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మేము ప్రైజ్ చేసేది, వర్షిప్ చేసేది జీసస్కి. అండ్ ఆయన సిలువ వేసిన రోజుని గుడ్ ఫ్రైడే గుడ్ అని ఎందుకు అంటాము అంటే, ఆయన రాజుగా ఉండి, దేవునిగా ఉండి, నా కోసం, మన కోసం, మనందరి కోసం నార్మల్ మ్యాన్గా ఈ భూమిపైనకి వచ్చి 33.5 years ఈ భూమిపైన జీవించి ఎలా ఉండాలో చూపించి పరిశుద్ధులుగా ఉన్నారు. ఎటువంటి సిన్ ఆయన మీద లేదు. రాజులు, అధికారులు, న్యాయాధిపతులు ఎంతోమంది చూసినా ఈయన పైన ఒక్క నేరం కూడా నేను మోపలేను అని అన్నారు. అలా పరిశుద్ధులుగా జీవించిన ఆయన నా పాపాల కోసం మరణించారు. ఏంటి వందన పాపం అంటున్నావు అని అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక్క అబద్ధం ఆడినా, 2 అబద్ధాలు ఆడినా, రోజు లేచిన కానించి అబద్ధాలు ఆడుతూనే ఉన్నా, వాళ్ళందరినీ మనం అబద్ధాలు చెప్పేవాళ్ళు అని అంటాం కదా, అవునా కాదా? నిజానికి అబద్ధం ఆడడం కూడా తప్పే, అవునా? మనలో రోజు ఎంతమంది అబద్ధాలు ఆడుతూ ఉండుంటాం. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందో నేను చెప్పనవసరం లేదు. ఎన్నో మోసాలు, ఎంతో హత్యలు, అదే కాకుండా దారుణాలు జరుగుతున్నాయి మన సొసైటీలో. మరి చెప్పండి, సిన్ లేదంటారా? దేవుడు ఎంత పరిశుద్ధులు మీకు తెలియంది కాదు కదా. అంత పరిశుద్ధుల దగ్గరికి ఇలా సిన్తోని మనం ఎలా వెళ్ళగలం? ఒక్కటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు మనం ఒక సీఎంనో, ప్రెసిడెంట్నో, ఏదైనా మినిస్టర్నో, ఒక ఎమ్మెల్యేనో మనం కలవడానికి వెళ్తున్నాం అనుకోండి, మనం ఎంత మంచిగా వెళ్ళాలనుకుంటాం, అవునా? ఇప్పుడు ఎవరన్నా ఒక దొంగనో, లేదంటే ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు భయపడతారా? భయపడరా? భయపడతారు కదా. అలానే పరిశుద్ధులుగా ఉన్న దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కూడా అంతే పరిశుద్ధతతో ఉండాలి కదా. కానీ రోజు లేచిన కాడి నుంచి మనం తెలుసో తెలియకో ఏదో ఒక మిస్టేక్ మన లైఫ్లో చేస్తూనే ఉంటాం, కాదంటారా? అవును కదా, చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, నేను ఒప్పుకునే దానికన్నా ముందు మన ప్లేస్లో ఎవరన్నా వచ్చి ఆ సిన్ని, ఆ మిస్టేక్ని వాళ్ళపైన వేసుకుని వాళ్ళే చేశారని ఒప్పుకొని వాళ్ళు ఆ పనిష్మెంట్ని తీసుకుంటే మనం ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటాం వాళ్ళకి, అవునా? చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం కదా. ఒక మనిషి ఒక చిన్న హెల్ప్ చేస్తేనే, ఒక చిన్న మిస్టేక్ని తన పైన వేసుకుని మనల్ని కాపాడితేనే అంత థ్యాంక్ఫుల్గా ఉంటే, మనం చేసిన సిన్కి, సిన్ ఈజ్ ఎ సిన్, మనం పనిష్మెంట్ తప్పనిసరిగా అనుభవించాల్సింది. మరి ఏంటి పనిష్మెంట్ అంటే నరకం. నరకానికి ఒకసారి వెళ్తే దాని నుంచి బయటకు రాలేము, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎవరు మనల్ని తప్పించేది? ఎలా అండి మనం అందులో నుంచి బయటకు వచ్చేది? ఎలానో తెలుసా? మరణపు ముళ్ళు, నరకం అంటేనే మరణం. మరణపు ముళ్ళును విరిచి ఆయన 3 మేకుల మధ్య వేలాడారు. చాలామంది అంటారు 3 మేకులు తీసుకోలేని వాళ్ళు దేవుడు ఎలా అవుతారు అని. ఆయన ఆ 3 మేకుల దగ్గర నుంచి కిందకు వచ్చేస్తే ఆయన వచ్చిన వర్క్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? ఆయన భూమి మీదకి వచ్చిందే నా సిన్ని
కాబట్టి దేవునికి దగ్గరగా చేయడానికి. మరి ఆయన ఆ 3 మేకులని పీకేసుకుని కిందకొచ్చి అందరికీ మీరు నన్ను ఎందుకులా అంటున్నారు అని అంటే ఎలా ఆయన వచ్చిన వర్క్ ఫుల్ఫిల్ అవుతుంది? అవ్వదు కదా. ఆయన వర్క్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఆయన ఆ 3 మేకుల మధ్య వేలాడాల్సిందే. అసలైతే అది నా పనిష్మెంట్, కానీ ఆయన నా ప్లేస్లో అక్కడ ఉన్నారు. నాదొక్కళ్ళదే అనుకుంటున్నారా? లేదండి, మనందరి పనిష్మెంట్, మనందరి ప్లేస్లో ఎంతో ఘోరముగా అవమానింపబడి ఆ 3 మేకుల మధ్య వ్రేలాడారు. దానికోసం థ్యాంక్స్ చెప్పడానికే ఈ వర్షిప్ అన్నమాట, ఈ గుడ్ ఫ్రైడే వర్షిప్. ఈ వర్షిప్ రోజు ఏం చేస్తామంటే ఆ రోజు మ్యాక్సిమం చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. దట్ ఈస్ దేర్ పర్సనల్ ఒపీనియన్. నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. అండ్ చర్చ్కి వెళ్ళి ఆయన్ని వర్షిప్ చేస్తాము, ప్రైజ్ చేస్తాము, ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాము. ఎందుకో తెలుసా? నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా పాపాన్ని ఆయన తన పైన వేసుకున్నారు. మన పాపాలని ఆయన తన పైన వేసుకుని మనకి పరలోకాన్ని అనుగ్రహించడానికి ఆయన మరణించారు. సో దానికోసం ఆయనకి థ్యాంక్స్ చెప్తామన్నమాట. అలానే ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసిన సిలువ పైన పలికిన 7 మాటలని గుర్తు చేసుకుంటామన్నమాట. మీరు చాలా క్లియర్గా అసలు ఆ రోజు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ చూడండి. నేను అది కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఆ రోజు అసలు ఏం జరిగింది, యేసయ్య మన కోసం ఎంత అవమానపడ్డారు, ఎంత శిక్షని అనుభవించారు అని ఒక్కసారి వాచ్ చేయండి. ఆయన ఆపాలి అనుకుంటే ఆపుండొచ్చు, కానీ ఆయన ఆపలేదండి. ఎందుకో తెలుసా? ఆయన అలా ఆపితే ఆయన వచ్చిన వర్క్ కంప్లీట్ అవ్వదు. ఆయన నా కోసం, నీ కోసం, మనందరి కోసం వచ్చారండి. ఆయన అలా వచ్చి అలా మరణించడం వల్ల మరణపు ముళ్ళు విరువబడింది. సాతాను పైన జయం సాధించాం, ఈవిల్ పైన గుడ్ విజయం సాధించింది. ఇప్పుడు మనం పరలోకానికి అర్హులమయ్యాం. యేసయ్య మరణం దేవునికి మనల్ని మరింత దగ్గర చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇది గుడ్ ఫ్రైడేనా, బ్యాడ్ ఫ్రైడేనా? గుడ్ ఫ్రైడే అండి. అయితే మరణించిన వాళ్ళు దేవుడు ఎలా అవుతారు అని అడుగుతారేమో. ఆయన మరణించి తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యాడు. తిరిగి లేవడం అంటే సిపిఆర్ ఇస్తేనో, ఎవరో ఏదైనా మెషిన్స్తోని వర్క్ చేస్తేనో లేవలేదు. మెడికల్ మిరాకిల్ కాదు ఇది. పునరుద్ధానుడై మహిమ శరీరాన్ని ధరించారు. ఇలా భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. అయితే కొంతమంది అంటూ ఉంటారు తిరిగి లేచారు, మరణించి మళ్ళా బ్రతికారు అని. అయితే వాళ్ళు మరలా మరణించి ఉంటారు చూడండి. కానీ ఈయన దేవుడండి. ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన మహిమ శరీరాన్ని ధరించారు. అలా భూమిపైన ఏ మనుష్యుడును లేడు. ఏ మనుష్యునికి అది సాధ్యం కాదండి. ఆయన దేవుడు పునరుద్ధానుడై మన కోసం తిరిగి లేచి మరణం మీద విజయాన్ని ఇచ్చారు. దీన్నే గుడ్ ఫ్రైడేగా, అలానే సండే రిజరక్షన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అసలు నాకు ఈ వీడియో చేయాలి అని ఎందుకు అనిపించింది అంటే, ఒకరోజు నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే షార్ట్స్లో ఒక యూట్యూబర్ క్రిస్మస్కి అసలు క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళి ఏం చేస్తారో అని నాకు చాలా యాంగ్జైటీగా ఉంటుంది తెలుసుకోవాలని, కానీ ఎవ్వరూ నన్ను తీసుకెళ్ళలేదు అనేసి చెప్పిందనమాట. అది చూడగానే నేను క్రిస్మస్ బ్లాగ్ రికార్డ్ చేశాను. ఎందుకంటే ఆమె బ్లాగర్ కాబట్టి అలా చెప్పింది యూట్యూబ్లో. కానీ మీలో చాలామందికి కూడా అలాంటి ఆలోచన ఉండుండొచ్చు కదా అని చెప్పేసి నేనైతే క్రిస్మస్ బ్లాగ్ చేశానండి. కానీ లేట్ అవ్వడం వల్ల అంటే కొంచెం గ్యాప్ వచ్చింది.
అందుకని చెప్పేసి ఓకే అన్నట్టు నేను నెగ్లెక్ట్ చేశాను. అందుకని చెప్పేసి గుడ్ ఫ్రైడే రోజు అలానే రిజరక్షన్ డే రోజు కూడా వ్లాగ్ తీశాను. నేను రెండు ఒకటే వ్లాగ్లో పెడుతున్నాను. వరకు మీరు చూసింది అయితే గుడ్ ఫ్రైడే వ్లాగ్ అండి. గుడ్ ఫ్రైడే రోజు కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి మేమైతే చర్చ్కి వెళ్ళాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఏం చేస్తామో చర్చ్కి వెళ్ళి. సో దాని తర్వాత సండే రోజు రిజరక్షన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే యేసయ్య సమాధిలో నుంచి మహిమ శరీరాన్ని ధరించి తిరిగి లేచిన రోజు మరణపు ముళ్ళు విరిగిపోయింది. వీఆర్ సో హ్యాపీ టు ప్రీచ్ దిస్. ఎందుకు అంటే ఇది అందరికీ తెలియాలండి. మాలో నేను దాచుకుని అలా ఉండలేను. సో అందుకనేసి చాలా హ్యాపీగా మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రైజ్ చేస్తాము గాడ్ని, థ్యాంక్స్ చెప్తాము దేవునికి. ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కదా. ఇప్పుడు మా చేసిన సిన్స్ అంతా ఆయన క్షమించారు కదా అని చెప్పేసి సిన్స్ చేసుకుంటూ పోతే కన్ఫామ్గా నరకానికే వెళ్తాము. అదైతే పక్కా. ఎవరికైతే క్షమాపణ ఉంటుందో, క్షమాపణ ఉన్నవాళ్ళు తిరిగి ఆ తప్పును చెయ్యరు. క్షమాపణ లేని వాళ్ళు తిరిగి ఆ తప్పును చేస్తూనే ఉంటారు. వాళ్ళకైతే కనుక పాప క్షమాపణ ఉండదన్నమాట. ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని మళ్ళీ తిరిగి చేయకుండా ఉంటారో కేవలం వాళ్ళకు మాత్రమే పాప క్షమాపణ ఉంటుంది. ఆ రోజు కూడా మార్నింగ్ లేచి తొందరగా వర్క్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ వర్షిప్కి లేట్ అవ్వకుండా టైం టు టైం వెళ్ళాలి కదా. ఈస్టర్ ఆర్ రిజరెక్షన్ రోజు చర్చ్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాము. అండ్ అలానే నేనైతే ఫాస్టింగ్ ఉంటాను. వర్షిప్ తర్వాత మెసేజ్ షేరింగ్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో రిమైండ్ చేసుకుంటాము. దాని తర్వాత ఇలా బల్లలో కమ్యూనియన్లో చేవేస్తామన్నమాట. ఈ వీడియోకైతే ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే, మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. That's all for this video. Thank you so much for watching my video. Love you all. Bye.